మూసీ నదిని అభివృద్ధి చేస్తే ఎంతో మందికి మేలు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 105 ఏళ్ల క్రితం నిజాంలు నిర్మించిన ఉస్మాన్ హిమాయత్ సాగర్ ఇప్పటికీ మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రణాళికబద్ధంగా మూసీ ప్రక్షాళన చేస్తున్నామన్నారు. గుజరాత్లో సబర్మతి నది అభివృద్ధి కోసం ఇండ్లను కూల్చేశారని, అభివృద్ధి చేసే క్రమంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో మొదలయ్యి నల్గొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. దాదాపుగా అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు 240 కిలోమీటర్లు మూసీ నది ప్రవహిస్తుంది. ఈ మూసీ నది మూసీ ఒకటే లేదు అధ్యక్ష, ఇందులో ఈసా नदी కూడా ఉంది. मेरे ख्याल से अकबरुद्दीन साहब को पता है, उस्मान सागर से नीचे भापू घाट तक मूसी नदी आएंगे. నల్గొండ జిల్లాకు భగవంతుడే శిక్ష విధించిండు అధ్యక్ష. వాళ్ళ దురదృష్టం దేవుడే వాళ్ళ మీద కక్ష కట్టిండు అన్నట్టుగా ఫ్లోరైడ్ ప్రాంతంగా ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకర, పుట్టే పిల్లలు అష్ట వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష. ఇదే కాకుండా పిడుగులాంటి ప్రమాదం వాళ్లకు మూసీ నుంచి వచ్చింది అధ్యక్ష. మూసీ పరివాహక ప్రాంతంలో ఆ ప్రాంతంలో మహిళలు గర్భం దాలిస్తే ఈ నీళ్లు తాగడం వల్ల, ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పండించిన పంటలు, కూరగాయలు పంటలు తినడం వల్ల ఆడపిల్లలు గర్భం దాల్చలేని పరిస్థితి వచ్చిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. స్వతంత్రం వచ్చింది, సాంకేతిక నైపుణ్యం పెరిగింది, సాంకేతిక నైపుణ్యంతో నగరాలు అభివృద్ధి చెంది జలవనరులను కాపాడుకోవాల్సిన మనము ఆ దిశగా ప్రయాణం చేయలే అధ్యక్ష. శాశ్వత సమస్యలను పరిష్కరించి మన ఆరోగ్యాన్ని కాపాడే జలవనరులను కలుషితం చేయడమే కాకుండా కబ్జాలు పెట్టి ఫామ్ హౌజులు కట్టి ఫామ్ హౌస్ లో డ్రైనేజ్ లైన్లు తీసుకెళ్లి ఈ గండిపేట హిమాయత్ సాగర్ కలిపిండ్రు అధ్యక్ష. ఆగర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌజుల్లో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్స్ తీసుకెళ్లి గండిపేటకు హిమాయత్ సాగర్ కు కనెక్ట్ చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి అన్నిటిని కూలగొట్టి లక్షలాది నగరంలో ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవరిని క్షమించమని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నది అధ్యక్ష. ఈ పట్టణం నగరం మహానగరంగా విస్తరించిన 105 సంవత్సరాల క్రితం నిజాం ప్రభు నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగరే హైదరాబాద్ ప్రజల యొక్క దాహార్తిని, ప్రజలకు పాపులర్ గా గండిపేట నీళ్ళు అని తెలుసు. హైదరాబాద్కి ఎవరైనా వచ్చి కొంచెం హుషారైతే గండిపేట నీళ్లు అడ్డట్టున్నాయని అంటుంటారు మనోళ్ళు పెద్దలు. అంటే గండిపేట నీళ్లలో వికారాబాద్ నుంచి వచ్చే నీళ్ళల్లో ఒక గొప్ప మహత్యం ఉంది. వికారాబాద్ అడవి ఏదో పిచ్చి మొక్కలతో మొలిచిన అడవి కాదు అధ్యక్ష, వనమూలికలతో కూడుకున్న అడవి. వఖారాబాద్ కా హవా లాఖోం కా దవా, అంతేనా అధ్యక్ష? ఈరోజు గుజరాత్ అహ్మదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు గొప్పగా చెప్పుకుంటుంటారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ అద్భుతంగా కట్టిరని దాదాపుగా 60,000 ఫ్యామిలీలను అక్కడి నుంచి తరలించింది అధ్యక్ష. 60,000 కుటుంబాలను సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఆ సబర్మతి రివర్ ఆనుకొని ఉన్న పేదలను అందరిని కూడా అక్కడి నుంచి తరలించారు. ఉత్తరప్రదేశ్ లో గంగా నది ప్రక్షాళన చేసి అక్కడ రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. 31 మార్చి లోపల గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్లు కూడా మార్చి 31 లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. ఈ ఫస్ట్ ఫేజ్ కి ఏడీబీ బ్యాంకు 4,100 కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తాం. ఈ ప్రాజెక్టులో విషయం ఉన్నది.
ఈ ప్రాజెక్ట్ అవసరం ఉన్నది, అభివృద్ధి చేయడానికి మేము బ్యాంకు రుణాలు ఇస్తామని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతుల తర్వాత ఏడీబీ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది. ఈ రోజు ఈ ఫస్ట్ ఫేజ్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు దాదాపుగా నెక్స్ట్ 4-5 రోజులు సబ్మిట్ చేసినాము.